రుణమాఫీపై పూర్తిగా చేతులెత్తేసింది కాంగ్రెస్ సర్కార్. సగం మందికి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం మళ్లీ దగా చేసింది. 2 లక్షల పైన రుణం ఉన్న వారికి మాఫీ చేసేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయమని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడిలా మాట తప్పడంపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. మోసకారి రేవంత్ సర్కారు మీద నిప్పులు చెరుగుతున్నారు. రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన అవాస్తవమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రైతు రుణమాఫీ పూర్తయిందన్న మంత్రి తుమ్మల ప్రకటనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరినాయి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. సార్, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం అధ్యక్షుడు.